హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాం, పర్లేదు. ఎందుకు, ఏంటి, ఏం జరిగిందనేది మొత్తం చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేనైతే బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకో మొత్తం చెప్తాను. ఆల్రెడీ నా ఛానల్ నేమ్లోనే బ్లాగ్స్ అయితే ఉంది. కాకపోతే ఇప్పటి వరకు పెద్దగా బ్లాగ్స్ తీసినైతే ఏం లేదు. ఎప్పుడన్నా ఒకసారి ఒకటి రెండు అలా తీసేదాన్ని అనమాట. కానీ ఇప్పుడైతే నేను ఇంకా డైలీ బ్లాగ్స్ తీద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. డైలీ బ్లాగ్స్ తీయడం అంటే అంత ఈజీ అయిన పని అయితే కాదండి. ప్రతిదీ షూట్ చేసుకోవాలి, వాయిస్ వచ్చుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి. చాలా కష్టం అయితే ఉంటుంది. ఇంత కష్టం ఉన్నా కూడా నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, యూట్యూబ్ అయితే రూల్స్ మారిపోయినాయి కదండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ తెలుస్తుందండి. క్రియేటర్స్ అందరికీ మానిటైజేషన్ రూల్స్ అయితే మారిపోయాయి కదండి. అయితే మనకి ఇంత టైం అయితే ఇచ్చారు కదండి, జనవరి 31 మానిటైజేషన్ చేసుకుంటే ఓకే, లేదంటే తర్వాత వాచ్ అవర్స్ అయితే పెరిగిపోతాయని చెప్పేసి, అందుకని చెప్పేసి నేనైతే ఇంకా బ్లాగ్స్ తీసి, లేదంటే ఏదైనా మంచి వీడియోస్ చేసి, గుడ్ కంటెంట్ తీసుకొని జనాల్లోకి తీసుకెళ్తూ ఛానల్ అయితే నేను మానిటైజేషన్ చేసుకోవడానికి కష్టపడదామని ఇప్పటి నుంచి అయితే బాగా గట్టిగా డిసైడ్ అయ్యానండి. యూట్యూబ్ రూల్స్ మార్చడం కూడా ఒక అందుకు మంచిదేమో అనిపించింది నాకైతే. ఎందుకంటే కొంచెం మనం ఎక్కువ సీరియస్గా తీసుకొని దాన్ని ఇంకొంచెం ఎక్కువ కష్టపడతాం కదా. సరే, మరి ఇంకా ఈ సోదంతా పక్కన పెట్టేస్తే, నేనైతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏం చేశాను ఏంటనేది, మార్నింగ్ నుంచి నేను పనికి వెళ్ళే వరకు నేను ఏం చేశాను ఏంటనేది వీడియోస్ తీసాను అనమాట. మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి. నేనైతే ఇవాళ లేచేసరికి చాలా లేట్ అయిపోయిందండి. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను. సో లేచేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి లేచి వాష్రూమ్కి వెళ్దామని చూస్తే, స్టార్టింగ్ వీడియోలో చూసారు కదా, మా హనీ తల్లి అయితే అటు ఇటు ఎలా మెదలాడుతుందో, అసలు కనీసం వాష్రూమ్కి కూడా వెళ్ళనివ్వదనమాట. ఫస్ట్ అయితే నేను లేచి ఇంకా బియ్యం కడిగి పెట్టేసి తర్వాత హనీ దగ్గరికి అయితే వెళ్ళాను. అప్పటికి లేచి ఏడుస్తుంది అనమాట. కానీ ఏం చేస్తాం, మరి బియ్యం కడిగి ఒక 2 నిమిషాలు టైం తీసుకొని బియ్యం కడిగి పెట్టేసాం అనుకోండి, సిమ్లో పెడితే చిన్నగా అది ఉడికిద్ది. ఇంకా హనీ దగ్గరికి వెళ్ళి పాలు ఇచ్చిన నిద్రపోయినా ఒక ½ అవర్ లేట్ అయినా సరే అన్నం చిన్నగా ఉడుకుతుంది కదా అని చెప్పేసి అన్నం అయితే కడిగి పెట్టానండి. ఇంకా నేను వస్తే మాత్రం హనీ తల్లి చూడండి అసలు ఎలా ఆడుతుందో. హాయ్ చెప్తున్నావా? నేనైతే ఇంకా హనీ దగ్గర కొంచెం సేపు ఆడిచ్చి పక్క అయితే మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఎందుకంటే తేజన్ స్కూల్కి పంపించారు కదా, లంచ్ రెడీ చేద్దామని చెప్పేసి. ఆల్రెడీ లేచిందే లేట్, ఇంకా కూర వండాలంటే టైం లేదు. ఉన్న వాటిలోనే ఏదో చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా పెరుగన్నం అయితే తాలింపు వేస్తున్నా అండి. చూడండి, అన్నం అయితే ఉడికిపోయిందండి. ఇంకా పెరుగన్నం తాలింపు కోసం కూడా నేను తాలింపు అయితే పెట్టి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఆరిపోయిన తర్వాత కలపాలి కదా అని చెప్పేసి. ఇంకా మా తేజన్ అయితే వాడే లేస్తాడు, రోజు స్నానం చేస్తాడు, బ్రష్ చేస్తాడు అండ్ బట్టలు వేసుకొని రెడీ అవుతాడు అనమాట. కానీ ఈ పిల్ల చూసారు అసలు వాడిని ఏమన్నా రెడీ అవనిస్తుందా? పాపం వాడు అంత కష్టపడి సాక్స్ వేసుకుంటుంటే సాక్స్ తీసుకొని ఒకసారి కింద పడేసిద్ది, లేకపోతే నోట్లో పెట్టుకొని ఆడుతుంది ఆ పిల్ల వాడిని రెడీ అవనివ్వకుండా. పాపం వాడు ఎలాగోలా చెల్లి నుంచి తప్పించుకుంటే రెడీ అయిపోయాడు అనమాట. రెడీ అయిపోయి ఇంకా ఇంట్లో అయితే పెరుగులేదండి, నేను నైట్ చూసుకోలేదు. ఇంకా షాప్ అయితే మా ఇంటికి దగ్గరలోనండి, 2 అడుగుల దగ్గరలో అనమాట. నేనైతే ఇంకా కింద దిగి ఓపిక లేక మా తేజుని అయితే పంపించాను. మా తేజు షాప్ దగ్గరికి వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకొద్దామని వెళ్ళాడు అనమాట. కిందకి చూడండి, నేనేంటంటే వాడు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు పైనుంచి చూస్తూ ఉంటాను అనమాట. కిందకి ఎలా దిగలేను కదా, పైనుంచి అన్నా కొంచెం చిన్నగా వెళ్ళు అది ఇది అని చెప్పి చిన్నగా చెప్తా ఉంటాను వాడికి. అది కాక కుక్కలు పడి ఉంటాయేమోనని భయం, వాడికి భయం, నాకు భయమే. అందుకని చెప్పేసి చూస్తూ ఉంటాను అనమాట. ఇక్కడ ఈలో పీపుల్లో చూస్తారు అసలు వాడు వస్తుంటే వాడిని చూసి ఏమన్నా నవ్వుతుంది, అసలు తెగ ఏలబడిపోతుంది వాడి కోసం, తెగ నవ్వుకుంటుంది. మళ్ళీ దగ్గరకు వస్తే అంత ఉండదు. పైనుంచి కింద చూస్తే మాత్రం అసలు భలే ఏలబడిద్ది, భలే నవ్విద్ది వాళ్ళ అన్నయ్య కోసం. నేనైతే ఇంకా మా తేజు షాప్ దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు ఇంకా అన్నము, తాలింపు పెట్టిన కళాయి, బాక్సులు అన్నీ అయితే పక్కన పెట్టుకొని రెడీగా ఉంచాను అనమాట. వాడు రాగానే అన్నీ కలిపేద్దామని చెప్పేసి. ఇంకా అన్నం అయితే శుభ్రంగా ఆరిపోవాలి కదండి, వేడి వేడి అన్నంలో పెరుగు అయితే వేయకూడదు. అందుకని చెప్పేసి అన్నం ఆరిపెట్టాను కదా, ఆ ప్లేట్లో అయితే ఇంకా 2 పెరుగు ప్యాకెట్లు తెచ్చాడు, 10 రూపాయలు అయ్యి. ఆ 2 పెరుగు ప్యాకెట్లు అయితే కలిపేసేసాను. వాడికి ఒక్కడికి లంచ్లోకి 2 పెరుగు ప్యాకెట్లు అనుకుంటారేమో, అలా కాదండి. వాడికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పెరుగన్నమే అండ్ నాకు బ్రేక్ఫాస్ట్ పెరుగన్నమే అండ్ వాడికి ఇప్పుడు లంచ్లో కూడా పెరుగన్నమే అనమాట. అందుకని చెప్పేసి నేను అన్నం కొంచెం ఎక్కువ పెట్టేసి ఇంకా మొత్తంలోకి తాలింపు కలిపి పెరుగన్నం కలిపి అయితే కలిపేశాను. ఇంకా నేను ఇక్కడ కింద కూర్చొని పెరుగన్నం కలుపుతుంటే అసలు మా హనీ తల్లి ఏమి దూగుతుందో, ముందుకి ఎనికి అసలు నేను కూడా రావాలి, ఆగం చేయాలి, అదే అమ్మాయి బాధ. మా తేజ అని తక్కువ వింతలో విన్యాసాలు చేస్తున్నాడు అనమాట. వీడియో ఆన్ చేశా కదా, ఇంకా వాడికి నచ్చింది చేస్తూ ఉంటాడు అనమాట, ఏదో ఒకటి. వీడియో మధ్యలోకి వచ్చి హాయ్ చెప్పటం, బాయ్ చెప్పటం, ఇంకా ఏమో కూడా తగులుకుంది అనమాట. అసలు చూసారా ఎంత బాగా హాయ్ చెబుతుందో. మనం బాయ్ చెప్తే తను ఏంటంటే రివర్స్లో చెయ్యి రమ్మన్నట్టుగా పిలుస్తూ బాయ్ చెప్పిద్ది అనమాట. అలా అన్న చెల్లిద్దరు ఆడుకుంటున్నారు అనమాట. నేను వీడియో ఆన్ చేసుకుని వీడియో తీసుకుంటుంటే అసలు మా తేజ గడ ఆటలు కదండి. మళ్ళీ కెమెరా మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు. మధ్యలోకి వచ్చి కూర్చొని చూడండి అసలు ఎట్ట చప్పట్లు కొట్టుకుంటే ఎట్ట ఆడుతున్నాడో ఒకసారి వాడు ఆటలు చూసేయండి. నేనైతే ఇంకా పెరుగన్నం మొత్తం కలిపేసాను అనమాట. పెరిగేసి ఉప్పేసి కొంచెం వాటర్ వేసి కలిపేసా కదా, మొత్తం కలిపేసి టేస్ట్ చూసాను అనమాట. బాగుంది. నేను ఇంకా వాడికి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ బాగా అవాయిడ్ చేయాలని చూసాడు తినకుండా, కానీ నేనేమన్నా అంటే వీడియో ఎత్తున అందరు చెప్తాను నేను అనేసరికి అప్పుడు తిన్నాడండి. తిని ఇంకా వీడియో అయితే అమ్మ ఆపేనా, ఇంకోటి తెద్దాం అన్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా సరే నువ్వు ఫోన్ పట్టుకొని వీడియో తీయి, నేను ఈ తాలింపు
తాలింపు అయితే అన్నంలో కలిపేస్తాను అనమాట. ఇంక అందుకని చెప్పేసి నేను తాలింపు కలుపుతుంటే వాడైతే వీడియో తీశాడు చూడండి. పెరుగన్నం తాలింపు అంటే పెద్ద తాలింపు ఏం కాదండి. నేను ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా ఇంకా ఇంట్లో ఉన్న తిరగమాత గింజలన్నీ వేసేసి శనగిత్తనాలు ఉన్నాయన్నమాట మా ఇంట్లో కొంచెం ఎక్కువగానే. అది కాక మా తేజు కొంచెం ఇష్టం శనగిత్తనాలు పులిహోరలో కానీ ఇట్లా పెరుగన్నంలోకి కానీ తాలింపు వేసినప్పుడు తినడం. అందుకని చెప్పేసి శనగిత్తనాలు కొంచెం ఎక్కువ వేసాను, అందుకే మీకు అలా కనిపిస్తున్నాయి శనగిత్తనాలు. అవన్నీ వేసుకొని వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నేను కరివేపాకు కూడా వేసాను, మీకు కనిపించట్లేదు ఎందుకంటే కరివేపాకు కనిపించేలా వేస్తే మా తేజ తిండనమాట. అందుకని చెప్పేసి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. అప్పుడైతే కొంచెం కనిపించకుండా ఉంటే ఇంక వాడైతే తినేస్తాడని చెప్పేసి. మీ ఇంట్లో కూడా ఇలా కరివేపాకు తినని పిల్లలు ఎవరైనా ఉంటే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అండి. వాళ్ళకి అసలు అర్థమే కాదు మనం కరివేపాకు వేసినట్టు కూడా శుభ్రంగా తినేస్తారు. నేనైతే ఇంక వాడికి బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసాను అనమాట. ఇప్పుడు మా తేజ తన లంచ్ బాక్స్ ఎలా సర్దుకుంటాడు ఏంటనే చూసేయండి. ఏం బాక్స్? లంచ్ బాక్స్ ఓకే. ఏమేమి పెడుతున్నావు చెప్పి. నా ఊళ్ళో ఉంది, నేను తీసి ఇచ్చా. వీడియో కోసం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడు. అయిపోయిందా లంచ్? ఏంటి వాళ్ళ ఈ పిల్ల కుళ్ళు వద్దు సార్ చూడండి. మా తేజ అయితే మొత్తం రెడీ అయిపోయిందని ఇంకా నేను రెడీ అయ్యి డ్రెస్ మార్చుకొని మళ్ళీ హనీకి డ్రెస్ మార్చి డైపర్ మార్చి ముడ్డి కడిగి ఇవన్నీ చేసేసి అయిపోయిన తర్వాత మా తేజుని అయితే స్కూల్ వదిలిపెట్టాను. స్కూల్ అయితే మాకు చాలా దగ్గర పక్కనే అనమాట. తను వదిలిపెట్టేసి మేమైతే ఇంకా పనికి స్టార్ట్ అయిపోయాం అనమాట. నేనైతే ఒక 40 days ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నానండి. ఇది day 1 అనమాట. 40 days ఛాలెంజ్ ఎందుకంటే మానిటైజేషన్ కోసం అనమాట. ఇంకా డైలీ 40 days డైలీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి. 40 daysకి మానిటైజేషన్ అవుతుంది అనుకుంటున్నారేమో. నా వంతు నేను కష్టపడి మీ వంతు మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అవుతుందండి. ఈ వీడియో అంతే. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.